ప్రస్తుతం తెలంగాణలో ఏ రకంగా మారిందంటే ఎనీ టైం కేసీఆర్ని అరెస్ట్ చేయొచ్చు అన్న వేలో మారింది. కారణం ఏంటి? గతంలో డీసీపీగా పనిచేసినటువంటి రాధాకృష్ణరావు పోలీసుకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? బీజేపీ వాళ్ళే కానీ, ఈవెన్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి సొంత పార్టీ వాళ్ళే కానీ ఫోన్లు ఎవరెవరే ట్యాప్ చేస్తుంది, ఎందుకు ట్యాప్ చేస్తుంది, ఎవరు చెప్తే ట్యాప్ చేస్తుంది మొత్తం చెప్పాడు. క్లియర్గా కేసీఆర్ చెప్పడం వల్ల మేము ఇదంతా చేసామన్నాడు. అది కూడా ఎలా ఏంటి? బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కేసు ఫైల్ చేసినట్టయితే ఈ కేసుని ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకి సంబంధించి రెండు కూడా పక్కన పెట్టేసి కవితను కనుక వదిలిపెట్టగలిగితే ఆ కేసు నుంచి కవిత కనుక విముక్తి కల్పించినట్టయితే బిఎల్ సంతోష్ సంబంధించి కూడా విముక్తి కలిగిస్తాము అన్న వేలో ప్లాన్ చేశారు. బట్ మొత్తం కూడా ఫెయిల్ అయింది. బిఎల్ సంతోష్ని కేరళలో అరెస్ట్ చేయలేకపోయారు. ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే కొంతమంది అసమర్థులైనటువంటి అధికారుల వల్ల అని కేసీఆర్ కూడా సీరియస్ అయ్యాడని చెప్పేసి రాధాకృష్ణ స్టేట్మెంట్లో ఉంది. తర్వాత ధర్మపురి అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఫోన్లు కానీ మీడియా చూసుకుంటూ ఉన్నప్పుడు నాకున్న అప్డేట్ అయితే ఏమేమి రాధాకృష్ణ అంటున్నారు. ఆయన కానీ, తీనివారు మల్లన్న కానీ ఇలా చెప్పుకుంటే కొంతమంది రిపోర్టర్ ఫోన్లు, వీళ్ళ పార్టీ ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ ఫోన్లు, గతంలో షంబీపూర్ రాజు ఫోన్లు, అండ్ ఎన్నికలకు సంబంధించి దుబ్బాకు సంబంధించి రఘునందన్ రావు, హుజరాబాద్ సంబంధించి ఈటెల రాజేంద్ర, మునుగోడు సంబంధించి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి మన ఈ పోలీసుల యొక్క అధికారాన్ని వాడుకొని వాళ్ళ వెహికల్స్లో డబ్బుని అటు ఇటు మార్చేసి అసలు అడ్డుగడుగునా కూడా అధికార దుర్వినియోగం, అడ్డుగడుగునా కూడా రాజ్యాంగ ఉల్లంఘన, ఇవన్నీ కలగలిపి ప్రాపర్ వేలో చార్జ్ కనుక రెడీ చేస్తే, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈ పోలీసులు చెప్పింది మొత్తం రెడీ చేస్తే దానికి సంబంధించిన ఆధారాన్ని వీళ్ళు కనుక చూడగలిగినా అన్ని రెడీ చేసి పెట్టగలిగినా ఎనీ టైం కేసీఆర్ని అరెస్ట్ చేయడం అయితే ఖాయం. ఏ కేసీఆర్ అయితే కొద్ది రోజుల క్రితం ఆ రాధాకృష్ణ గారు ఎవడు, ఆ డీసీపీ ఎవడు ఎంత దారుణంగా మాట్లాడాడంటే, మాము అధికారంలో ఉన్నప్పుడు మాకు నివేదికలు ఇస్తారు, నివేదిక ఎలా ఇస్తారంటే వాళ్ళ ఇష్టం, తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తాడు, మేము కాదు, మేము రాజులు, మేము పాలకులు అన్నవేళ మాట్లాడాడు. బట్ ఇప్పుడు రాధాకృష్ణ స్టేట్మెంట్ చూస్తే ఎలా ఉంది? మొత్తం కేసీఆర్ చెప్తేనే మేము చేస్తామన్నట్టుగా ఉంది. మీకు అర్థమవుతుందా? ఐఆమ్ షూర్ ఎన్నిక కౌంటింగ్ అయిన కొద్ది రోజులలోనే ఎనీ టైం కేసీఆర్ అయితే అరెస్ట్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. అండ్ ప్రభాకర్ కూడా రావాల్సి ఉంది, అతను కూడా వస్తాడు ఈలోపు. అండ్ ఒకవేళ చంద్రబాబు నాయుడుకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అనుకున్నట్టయితే కేసీఆర్ని అఫీషియల్ వేలోని విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ అరెస్ట్ చేసి అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే లోపే గిఫ్ట్గా ఇవ్వచ్చు అన్అఫీషియల్గా నాకైతే అనిపిస్తా.